నేను మళ్ళీ అవుతా తెలంగాణ దోహులారా సంజయ్ 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 తెలంగాణ దోహులారా తెలంగాణ దోహులారా తెలంగాణ దోహులారా సంజయ్ 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 తెలంగాణ తెలంగాణ దోహులారా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సంజయ్ని వెంటనే సంజయ్ని వెంటనే సంజయ్ని వెంటనే జై తెలంగాణ సంజయ్ని వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సంజయ్ 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 తెలంగాణ ద్రోహులారా తెలంగాణ ద్రోహులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలను తీసుకుపోవడం చాలా దురదృష్టకరం అని మేము తెలియజేయడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్యా మినిస్టర్ లేరు, హోంశాఖ మినిస్టర్ లేరు, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం, సిగ్గుసేటని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ ద్రోహులు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం. మీకు 2 సార్లు టికెట్ ఇచ్చిన గండాసుత కేసీఆర్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు పోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా వెంటనే మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని సుధా సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమని చెప్పిండు, ఎమ్మెల్యేకు రిజైన్ చేసిన తర్వాత మేము తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఎలా తీసుకుంటారని మీ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. గద్దెన ఎప్పుడు ఒక మాట, గద్దెన ఎక్కినాక ఒక మాట కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీ మీరు నాశనం చేయాలని చూస్తారు, కానీ మీరు పూర్తిగా మీరే నాశనం అవుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకి పిసిసి ప్రెసిడెంట్ అనుకునే భ్రమలనే ఓటుకు నోటు కేసులో అయితే ఎట్లా అయితే ఎమ్మెల్సీని కొన్ని దొరకబోయిండో, ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు విధానంలోనే కొనుగోలు చేసే క్రమంలోనే ఆయన పూర్తిగా దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిండో అవన్నీ పక్కకు పెట్టేసి కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆయన దృష్టి సారించిండు. పెన్షన్లు 4,000 రూపాయలు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, గురుకులాలు కానీ అన్నింటినీ పక్కకు పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు కొనడానికే ఆయన కృతజ్ఞత ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. సొంత పార్టీలో ఉండే వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరికి ఏం చెప్పుకుంటారో నాకు సంబంధం లేదు, నేను మాత్రం నా కుర్చీని కాపాడుకోవాలనే విధానంతో చాలా నీచ రాజకీయాలకు కాపాడుతూ ఉన్నాడు. ఇదే విధంగా మేము సంజయ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి నీచులు మా పార్టీలో ఉన్నందుకు మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే మా శాయశక్తుల మా రక్తాన్ని ధారపోసి నిర్మించుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీని మేము పునాదులతో సహా కాపాడుకుంటాం. పునాదుల నుంచి ఇవాళ బిల్డింగ్ వరకు కాపాడుకున్నది మేము. ఇటువంటి అవసరం కోసం వచ్చిన నాయకులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయే నష్టం లేదు. కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది నాయకులను సృష్టించారు. అందులో ఈ కొనగాళ్ళు పోతే మాకు వచ్చింది ఏం లేదు, పోయింది లేదు. మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే ఈ కొనుగోళ్లకు పాల్పడుతూ ఉన్నారో భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ముఖాన్ని చూసి, మీ ముఖాన్ని చూసి ఓటేయలేదు. ఇవాళ మీరు ఓడిపోయే క్రమంలో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబెట్టి మరి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు రాజకీయంగా భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి అవసరం కోసం మీరు
ఇటువంటి అడ్డదారులు తప్పుతా ఉంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఈ భవిష్యత్తులో తీవ్రమైన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.